సో గణ స్టూడియోస్ అనేది మనం మియాపూర్ దగ్గర పీజీఆర్ ఇంక్లేవ్లో ఉంటుందండి. సో లొకేషన్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాము చూడండి. అండ్ ఆల్సో మన యూట్యూబ్ ఛానల్ ఇన్స్టాగ్రామ్ కూడా ఉంది. సో ఎవరు దేంట్లో ఫాలో కావాలంటే అందులో లాంగ్ వీడియోస్ ఉంటాయి అండ్ షార్ట్స్ కూడా ఉంటాయండి. ప్రతి డ్రెస్ అంటే అన్నీ క్లియర్గా చూపిస్తాను. షార్ట్స్లో ఏంటంటే ఈ ఒక్క డ్రెస్ని ఒక 2 minutes 3 minutes వీడియో లాగా మంచి నీట్గా అంత వర్క్ ఎక్కడ ఉంది, ఎలా ఉంది, ఏంటి అని నియర్ బై అంతా దగ్గరకు వచ్చి చూపిస్తాం. కాబట్టి షార్ట్స్లో అంటే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఒక్కసారి షార్ట్స్లో చెక్ చేయండి అని చెప్తారు అంతే. ఓకే. అండ్ నో రిటర్న్ నో ఎక్స్చేంజ్ మేడం. సైజెస్ మీకు చిన్నగా పెద్దగా అనిపిస్తే కొంచెం పెద్ద సైజ్ తీసుకోండి, అడగండి. అండ్ ఏం సరిపోతుందా ఎల్ సరిపోతుందా అని అడగండి, నేను దాంట్లో కూడా చెప్తాను. అండ్ తర్వాత వచ్చిన తర్వాత కొంచెం ఫీల్ అవ్వద్దు, బెటర్ ఒక సైజ్ పెద్దగా తీసుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ. అండ్ విల్ స్టార్ట్ విత్ బ్యూటిఫుల్ బ్లూ కలర్ అండి. సో ఇది కొంచెం డిఫరెంట్ కాంబినేషన్. సో మార్కెట్లో ఇంతవరకు ఈ డ్రెస్ రాలేదు అని నేను అనుకుంటున్నా. సో చాలా తక్కువ పీసెస్ ఉన్నాయి. మంచి సూపర్ డిజైన్ అనమాట. ఫ్యాబ్రిక్ కూడా మనకి మంచి సాఫ్ట్ సాటన్ అది వచ్చిందనమాట. మంచి క్రష్డ్ వచ్చింది. సో మెషిన్ వాష్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో మనం ఐరన్ కూడా అవసరం లేదు. అలాంటి బ్యూటిఫుల్ ఫ్యాబ్రిక్ అనమాట. సో మంచి స్కై బ్లూ అనగానే సో సూపర్ కలర్ కదా. సో అండ్ ఇదంతా వర్క్ వచ్చింది. ఆర్గన్జా అంటే ఫుల్లీ పార్టీ వేర్ అండి. ఇవన్నీ ఫుల్లీ పార్టీ వేర్, ఆఫీస్ వేర్ ఉంటాయి. నేను ఏవి పార్టీ వేర్ ఏవి ఆఫీస్ వేరో క్లియర్గా చెప్తా ఉంటా, మెన్షన్ చేస్తూ ఉంటా, ఒక్కసారి చూసుకుంటాను. ఇదంతా పార్టీ వేర్ వస్తుంది. ఆఫీస్ కూడా వేసుకోవచ్చు, బట్ పార్టీ వేర్ అనగానే మంచి లుక్ ఉంటుంది అనమాట. మంచి వైబ్ వస్తుంది. ఆర్గన్జా పైన మనకి థ్రెడ్ వర్క్ వచ్చింది అనమాట. సో లేస్ అంటాం కదా, లేస్ని అటాచ్ చేసినట్టు అనిపించింది. ఇదంతా మళ్ళీ సేమ్ లేస్, కట్ వర్క్ లేస్ వచ్చింది. అండ్ ఆల్సో ఫ్యాబ్రిక్ ఏ లైన్లో వచ్చింది. అండ్ ఫ్యాబ్రిక్ మాత్రం చాలా సాఫ్ట్గా ఉందండి. సూపర్ ఫ్యాబ్రిక్. అండ్ ఆల్సో లోపల మనకి లైనింగ్ కూడా ఉంది. సాటన్ లైనింగ్, మంచి కాటన్ లైనింగ్ వచ్చిందండి. మంచి థిక్ కాటన్ లైనింగ్ వచ్చింది. అండ్ హ్యాండ్స్కి వచ్చేసి ఇలా బ్లూ సేమ్ మనకి లేస్ వచ్చింది అనమాట. సో ఇక్కడ కట్టుకోవడానికి చిన్న టాజిల్స్ టైప్ ఇచ్చారు. అంటే కొంచెం యూనిక్ క్రియేషన్ అనమాట. యూనిక్గా తీసుకురావడానికి ఇలా టాజిల్స్ ఇచ్చారు. ఇటు అటు లేస్ ఆరెంజ్ అది. సో దీంట్లో ఇంకొక కలర్ కాంబినేషన్ కూడా ఉంది. పాయింట్ కూడా చూపిస్తా. మల్చేందేరిలో పాయింట్ వచ్చింది అనమాట. హాఫ్ హాఫ్ పాయింట్. మంచి లూజ్ పాయింట్ అండి. నేను చూపిస్తుంది ఎల్ సైజ్ వల్ల కూడా ఎగ్జాక్ట్లీ వచ్చే పాయింట్ అనమాట. సో ఎవరికైనా కొంచెం హిప్ బస్ట్ ఎక్కువ అనిపిస్తే మనకి కొంచెం పెద్ద సైజే తీసుకోండి, మచ్ బెటర్. డోంట్ గో ఫర్ ఫిట్టింగ్. ఇది మంచి సాఫ్ట్ ఆర్గన్జా ఉంటుంది కదా, సాఫ్ట్ ఆర్గన్జాది. సారీ అది క్రేప్ అంటాం కదా, క్రేప్ కాదు, మన శారీస్ ఉంటాయి చూడండి, సాఫ్ట్ శారీస్ ఉంటాయి చూడండి, దా ఫ్యాబ్రిక్ అనమాట. సో ఇవన్నీ చిన్న చిన్న బూటీస్ వచ్చినాయి. మంచి లాంగ్ లెంత్ దుప్పట్ట ఉంది. నేను చూపిస్తాను ఓవరాల్. ఇవి పిక్చర్స్ తీసుకోండి, మీకు మచ్ బెటర్ అనమాట, తెలిసిపోతుంది. ఇది ఫ్యాబ్రిక్ ఫుల్లీ పార్టీ వేర్ అట్ ప్రైస్ 1495. ఇంకొక బెడ్షీట్లు అయితే వచ్చాయి. అండ్ ఇందులో ఇంకొకటి, ఇది అంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయనండి, ఒక్కసారి కలర్ చూపిస్తా అంతే. కలర్ కాంబినేషన్ మాత్రమే చూపిస్తా, ఎందుకంటే మనకి టైం కన్స్టెంట్స్ ఉంటాయి కదా లాంగ్ వీడియో అనేసరికి. ఇలా టాజిల్స్ వస్తే మనం నాట్స్ చేసుకోవచ్చు నీట్గా. అట్ ప్రైస్ 1495 రూపీస్. ఫుల్లీ పార్టీ వేర్. సో రేర్ కలెక్షన్ అండి. రేర్ అంటే వెరీ రేర్ కలెక్షన్. 2 కలర్స్లో ఉన్నాయి. రఫ్ అండ్ టఫ్, మీరు మెషిన్ వాష్ కూడా చేసుకున్న ఫ్యాబ్రిక్ అనమాట. మెషిన్ వాష్ అనగానే అన్నిటితో కలిపి వేయొద్దండి. కొత్త డ్రెస్సెస్ కానీ ఏ డ్రెస్సెస్ అయినా, లేడీస్ వేర్ ఏవైనా ఉన్నా మనం రెగ్యులర్ వేర్తో కాకుండా సపరేట్గా 4-5 డ్రెస్సెస్ కంబైన్ చేసేసుకుంటే ఏమవ్వదు. డ్రెస్సెస్కి ఏ డ్రెస్కైనా కూడా లాంగ్ లాస్టింగ్ వస్తుంది. 2 years 3 years ఈజీగా వాడచ్చు. ఆఫీస్ వేర్ వాళ్ళకి ఒక ఐరన్ ఇచ్చుకుంటే సరిపోతుంది. దీనికి ఐరన్ కూడా అవసరం లేదండి. అంత మంచి ఫ్యాబ్రిక్, వాష్ చేసిన తర్వాత అంత నీట్గా ఉంటుంది, ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. సో 1495 రూపీస్. నేను వేసుకున్నా ఓపెన్ కరికే తోడా రస్ట్ కలర్. సో ఇది చాలా ఆన్లైన్లో చాలా ట్రెండ్లో ఉన్న ఫ్యాబ్రిక్. మల్చేందేరి పైన డిజైన్ వర్క్ ఇలా ప్యారెట్స్ వచ్చి. సో నాట్ ఓన్లీ మల్చేందేరి, లాస్ట్ ఇంకా తర్వాత కూడా చాలా ఫ్యాబ్రిక్స్ పైన రిలీజ్ చేశారు, ఎందుకంటే ఇది చాలా హిట్ అయిన కలెక్షన్ కదా. సో ఇది ఆల్రెడీ మనకు తెలుసు, చాలామంది ఫ్రాక్స్ డిజైన్ చేయించుకున్నారు ఇలా. దాంట్లో ఇలా ప్లీటింగ్స్ వచ్చినాయి. అండ్ పాకెట్స్కి 2 sides డిజైన్ వచ్చిందనమాట. మంచి ఫుల్ లెంత్ పాకెట్ వచ్చింది. లోపల కాటన్ లైనింగ్ వచ్చిందండి. కాటన్ లైనింగ్ ఉన్నది ఏవైనా కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు. హ్యాండ్స్కి కూడా ఇలా లేస్ వచ్చింది. సేమ్ ఏ లైన్ టైప్లో వస్తుంది, నాట్ స్ట్రైట్ కట్ అండి, గుర్తు పెట్టుకోండి. ఏ లైన్ టైప్ వచ్చింది. అండ్ ప్యాంట్ యాజ్ ఈజ్ సేమ్ మల్చేందేరి ఫ్యాబ్రిక్లోనే సేమ్ కలర్. సో సేమ్ కలర్ కాంబినేషన్. అండ్ దుపట్టా కూడా మంచి సేమ్, అంటే కాంట్రాస్ట్లో మనకి ఇవంతా బూటీస్ అన్ని డిజైన్ చేశారండి. కాంట్రాస్ట్లో డిజైన్ చేయడం వల్ల ఎలిగెంట్గా కనిపిస్తుంది. మంచి చూడండి, డిఫరెంట్ కలర్స్తో మంచి నీట్గా డిజైన్ చేశారనమాట. నేను వేసుకుంటే ఎంత బ్రైట్ లుక్ ఉందో. సో మీరు వేసుకున్న దీంట్లో 3 కలర్స్ ఉన్నాయి, నేను చూపిస్తాను. కాటన్ లైనింగ్ అండి, గుర్తుపెట్టుకోండి. అండ్ ప్రైస్ ఆల్సే మెన్షన్ చేస్తా. దీంట్లో 1599 ఏదో ఉందండి.
అయ్యా 1495 సారీ 1495లో బ్యూటిఫుల్ మల్చేందేరి. బయట మార్కెట్లో 1899 ఉందండి. సో ఒక్కసారి కంపేర్ చేసుకోండి, ఎందుకంటే నేను పెడుతున్న ఎఫర్ట్ కూడా మీకు తెలియాలని నేను చెప్తున్నాను. సో ఇది బ్యూటిఫుల్ మల్చేందేరి బ్లూ కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి. ఈ బ్లూ అంటే కృష్ణ బ్లూ, మన నెమిలి పింఛం పైన ఉంటుంది చూడండి, ఆ బ్లూ కలర్ కాంబినేషన్ అనమాట. మీకు లైట్ డార్క్ ఏదైనా కనిపించవచ్చు, బట్ ఇది సేమ్ నెమిలి పింఛం కలర్ బ్లూ కలర్ అనమాట. డిస్టెంబర్ కలర్ అంటే కాదులే, నెమిలి పింఛం కలరే అండి. సో దుపట్టా ఇలా వచ్చి కాంట్రాస్ట్ ఎల్లో కలర్, సేమ్ ఎల్లో అండ్ బ్లూ కాంబినేషన్లో డిజైన్ చేశారనమాట. సో మన ప్యారెట్స్ ఉన్నాయి కదా, ప్యారెట్స్ అంతా పింక్ బ్లూ ఎల్లో కలర్ కాంబినేషన్లో చాలా నీట్గా డిజైన్ చేశారు. వర్త్ ఇట్ అండి. 1495 అనేది చాలా వర్త్ ఇట్. పాయింట్ వచ్చేసి సేమ్ మల్చేందేరి సేమ్ కలర్ కాంబినేషన్ ఉంది. సో వన్ మోర్ బ్యూటిఫుల్ బ్లూ కలర్ అండి. సో మల్చేందేరిలోనే లోపల కాటన్ లైనింగ్ వచ్చింది, యాసిస్ ప్యారెట్స్ ఉన్నాయి అండ్ ఆల్సో పాకెట్స్కి డిజైన్ వచ్చింది. చాలా బాగుందండి కలర్ కాంబినేషన్, సాఫ్ట్నెస్ కావచ్చు, దాని సాఫ్ట్నెస్ ఎంత బ్రీతబుల్ ఉందంటే అంత బ్రీతబుల్ ఉంది. నేను వేసుకున్నా కాబట్టి, నేను వేర్ చేసే కాబట్టి చెప్తున్నా, చాలా బ్రీతబుల్గా ఉంది అండ్ ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగా వచ్చింది. దుపట్టా వచ్చేసి ఇలా సేమ్ ఎల్లో బ్లూ కలర్ కాంబినేషన్స్లో ఇలా డిజైన్ చేశారనమాట. కలర్స్ డిఫరెన్స్ అండి, మోడల్ అంతా సేమే, కలర్స్ మాత్రం ఇవి ఉన్నాయి. ఎం నుంచి XXL వరకు సైజెస్ ఉన్నాయి. ప్రైస్ వచ్చి 1495 రూపీస్. 50 రూపీస్ అడిషనల్ షిప్పింగ్ కూడా ఉంటుంది. నో రిటర్న్ నో ఎక్స్చేంజ్ మేడం. ప్లీజ్ ఒక్కసారి సైజ్ పెద్దది తీసుకోండి. కలర్స్ ఏమన్నా మీకు డిఫరెన్స్ అంటే కలర్ డిఫరెన్స్ అనేది కొంచెం ఉంటుందండి, ఎందుకంటే మనం వీడియోలో చూసిన దానికి రెగ్యులర్గా చూసిన వరకు చాలా బాగుంటాయి. కొన్ని లైట్ కలర్స్ ఇక్కడ బాగుండేవి, వీడియోలో అంత క్లిక్ అవ్వవు. లైట్ కలర్స్ ఇక్కడ మాత్రం చాలామంది తీసేసుకుంటారు, అది చూడంగానే చాలా బాగుంది అని చెప్పేసి అలా. సో కలర్ డిఫరెన్స్ మాత్రం డెఫినెట్లీ ఉంటుంది. సో జామ్దానీలో ఇలా 3 పాయింట్ ఏమంటారు డిజైన్ వచ్చింది, లోపల మంచి కాటన్ లైనింగ్ వచ్చింది అండ్ సూపర్ బ్యూటిఫుల్ ఫ్లవర్ ఇచ్చారనమాట. ఇదంతా థ్రెడ్ వీవింగ్ అనమాట, మనకి ప్రింట్ లాగా అనిపిస్తుంది కానీ ఇదంతా థ్రెడ్ వీవింగ్, నీట్గా థ్రెడ్ వీవింగ్ వచ్చింది అండ్ కాటన్ లైనింగ్ ఇక్కడ రాక వచ్చింది. సో బ్యాక్ సైడ్ కూడా మనకి ఇలా చిన్న డిజైన్ ఇచ్చారు. సో నేను చూపిస్తా బ్యాక్ సైడ్ కూడా మంచి 2 సైడ్స్ డిజైన్ వచ్చింది, ఇక్కడ అండ్ కూడా డిజైన్ వచ్చింది అండ్ హ్యాండ్స్కి చిన్న చిన్న బూటీస్. హ్యాండ్కి లైనింగ్ లేదండి చూసుకోండి, బట్ నో నీడ్ ఆఫ్ లైనింగ్ అండి, కొంచెం ట్రెండ్గానే ఉంది. సో దీనికి కూడా అంత లేదు, దీనికి ఏం కనిపించదు కాబట్టి మీకు తెలియట్లే, అది కొంచెం విజిబుల్ ఉంటుంది, బ్రీదబుల్ ఉంటుంది అండ్ ఆల్సో ఈ ఫ్యాబ్రిక్ ఏంటంటే కొంచెం బ్రీదబుల్ ఉంటుంది. సో ఎనీ క్లైమేటిక్ కండిషన్స్కి వేసుకునేలాగా ఉంటుంది. ఆఫీస్ గోయింగ్ వాళ్ళకైతే రఫ్ అండ్ టఫ్ వాడచ్చు. సో తెలుసు కదా, ఆఫీస్ గోయింగ్ వాళ్ళంటే అందరం మనం మార్నింగ్ టు ఈవినింగ్ కూర్చోవాలి అనుకుంటాం కదా, సో అలా వాళ్ళకి మాత్రం చాలా బ్యూటిఫుల్గా సెట్ అవుతుంది. పింక్ కలర్ కాంబినేషన్, సో ఇది కొంచెం ఆరెంజ్ షేడ్లోనే పింక్ కలర్, అది కొంచెం నోటీస్ చేయండి ఓకేనా. ఎగ్జాక్ట్లీ చార్ట్ పెట్టి మరి కొంతమంది కలర్ ఎలా ఉంటుంది అని అడిగిన వాళ్ళు ఉన్నారు. సో అది కూడా 1295 రూపీస్ అండి. బ్యూటిఫుల్ జామ్దానీలో ఇంకొక బ్యూటిఫుల్ ఎల్లో కలర్. సో ఈ ఎనీ క్లైమేటిక్ కండిషన్స్కి సూటబుల్ అయ్యే డ్రెస్సెస్ సేమ్ అంతే, సేమ్ పాయింట్ అండ్ ఫ్లవర్స్ వచ్చాయి, కింద ఫ్లవర్స్ వచ్చింది అండ్ హ్యాండ్స్కి చిన్న చిన్న బూటీస్ ఇచ్చారు, బ్యాక్ సైడ్ కూడా ఫ్లవర్ అండ్ కింద డిజైన్, కాటన్ లైనింగ్ ఉంది. 1295 రూపీస్. లాంగ్ లెంత్ దుప్పట యాజ్ యూజువల్నో మనం ఇంకొక దాన్ని ఇంకా నీట్గా బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. సో చూపించిన వాటి మీద కాన్సన్ట్రేషన్ చేయడానికి ఇది ఓవరాల్ లుక్ ఓకేనా. 1295 రూపీస్ అండ్ 50 రూపీస్ అడిషనల్ షిప్పింగ్. మేడం ప్లీజ్ ప్రైజెస్ మీరు కొంచెం మెన్షన్ చేసుకోండి, ఎందుకంటే ఎవ్రీ టైం మేము చార్ట్ చూడం కదా, ఎందుకంటే బుకింగ్స్ ఫాస్ట్గా 30-40 బుకింగ్స్ అట్ ఏ టైం వచ్చేసరికి మేము కొంచెం చార్ట్ చూసుకోలేకపోతున్నాం, ప్రైజెస్ కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ప్లీజ్ మీరు ఒక్కసారి అక్కడ ఆపేసి నేను ప్రైస్ కంపల్సరీ చెప్తాను, మెన్షన్ చేయని ఏదైనా ఉంటే నాకు నోటీస్ చేయండి, అక్కడ ఒక్కసారి చూసుకోండి. అండ్ ఇది బ్యూటిఫుల్ సేమ్ జామ్దానీలో ఒక బ్యూటిఫుల్ గ్రీన్ కలర్ అనమాట. ఈ కలర్ మాత్రం ఎంతమంది అడిగిండ్రు, లాస్ట్ టైం దొరకలేదండి, స్టాక్ అవుట్ అయిపోయి ఉండే. సో ఇప్పుడు ఏంటంటే జస్ట్ వైట్ కలర్లో కొంచెం అక్కడ పింక్ బ్లూ కాంబినేషన్ ఉండే, ఇక్కడ అంతా వైట్ కలర్ కౌస్ వచ్చినాయి అనమాట. సో హ్యాండ్స్కి చిన్న చిన్న బూటీస్ వచ్చాయి, ప్లెయినే ఉంది అండ్ లోపల కాటన్ లైనింగ్ ఉంది, బ్యాక్ సైడ్ కూడా ప్లెయిన్ వచ్చిందండి మనకి. 1295 రూపీస్. బ్యూటిఫుల్ జామ్దాని. దుపట్టా యాజ్ ఈజ్ ప్రింట్ ఉంది, అటు ఇటు కౌస్ వచ్చినాయి. జామ్దానీస్ యూ ఆల్ నో, చాలామందికి తెలుసు. సో కొంతమందికి కలర్ కాంబినేషన్స్, ఈ కలర్ కాంబినేషన్ ఎనీ కలర్ వాళ్ళకి, షేడెడ్ కలర్, డార్క్ కలర్, ఎనీ కలర్ వాళ్ళకి చాలా చాలా క్లాసీగా ఉండే కలర్ అనమాట. సో నేను వేసుకుంటే ఎంత బ్రైట్ ఉందో సో అంతే లుక్ ఉంటుంది. సో డార్క్ కలర్ ఉన్నా కూడా మీరు తీసుకొచ్చండి, కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు, అంత మంచి ఫ్యాబ్రిక్. ఇది కాటన్ లైనింగ్ వచ్చింది, కాటన్ వచ్చింది, ప్యాంట్ వచ్చేసి కాటన్ అండ్ అందులోనే ఇంకొక బ్యూటిఫుల్ కలర్ ఆరెంజ్ కలర్ సేమ్. ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది. అట్ 1199 రూపీస్ జామ్దాని అండ్ టోటల్గా ఫ్లవర్స్ వచ్చింది, మళ్ళీ కాటన్ లైనింగ్ వచ్చింది, బట్ కొంచెం క్లాత్ కొంచెం డిఫరెంట్.
సో కొంచెం పల్చగా ఉంది క్లాత్. పల్చగా అంటే ఏం కాదండి, ఓకే లుకింగ్ వైజ్ బాగుంది. బట్ ఏంటంటే ఆ ఫ్యాబ్రిక్కి ఈ ఫ్యాబ్రిక్కి కొంచెం తేడా ఉంది, అందుకోసం మనకి కొంచెం డిఫరెంట్. అండ్ దుప్పట్టా వచ్చేసి యూ కెన్ సీ అంటే దాని లుక్కి దీని లుక్కి కొంచెం తేడా ఉంది. ఇదేంటంటే టైప్ ఉంది మనకి, ఆబ్వియస్లీ జూక్ టైప్ ఉంది, అది కాటన్ కమ్ సిల్క్ టైప్లో ఉందన్నమాట. సో టోటల్ ఓవరాల్ దుప్పట్టా మొత్తం చిన్న చిన్న బూటీస్ ఇచ్చారు. కింద వచ్చేసి ఇలా ప్యాంట్ కాటన్ లైనింగ్ వచ్చింది. సో కాటన్ క్లాత్తో చేశారనమాట. కాటన్ క్లాత్ కాబట్టి మీరు మార్నింగ్ టు ఈవినింగ్ రఫ్ అండ్ టఫ్ యూజ్ చేసుకోవచ్చు. ఎనీ టీచర్స్ కావచ్చు, బ్యాంక్ వాళ్ళు కావచ్చు, ఎనీ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఎవరికైనా సూటబుల్గా ఉండే డ్రెస్ అనమాట. సో వాళ్ళు మోస్ట్లీ కార్డ్సెస్ వేస్తారు. ఒక్కసారి కార్డ్సెస్ కూడా చేద్దాం మనం. అన్నీ చాలా చేసాం, చాలా వెళ్ళిపోయాయి, అండ్ మళ్ళీ చేద్దాం. సో బ్యూటిఫుల్ ఆరెంజ్ కలర్, లైట్ ఆరెంజ్ కలర్ విత్ ఎల్లో షేడ్ అండి. ఈ ఫ్యాబ్రిక్కి ఆ ఫ్యాబ్రిక్కి కొంచెం తేడా ఉందండి, కొంచెం డిఫరెన్స్ అయితే ఉంది. ఇది టోటల్ ఓవరాల్ బూటీస్ వచ్చినాయి. ఈ కలర్ బాగా నచ్చిందండి, అంటే డిజైన్ కంటే నాకు ఈ డిజైన్ అంటే ఇదంతా కంటే నాకు కలర్ కాంబినేషన్ చాలా రేర్గా అనిపించింది. సో ఇదంతా ఫ్లవర్ వచ్చింది, టోటల్గా మనకి లోపల కాటన్ లైనింగ్ వచ్చింది. కాటన్ లైనింగ్ మరి దానికి ఇచ్చిండు. సో ఇది హ్యాండ్స్కి ఇలా వచ్చింది, అంటే కాటన్ స్టిచ్చింగ్ వేయలేదండి, అందుకోసం అలా అంతా వినిపిస్తుంది కదా ఎంతైనా వాయిస్. కాటన్ వచ్చింది. అండ్ దుప్పట్టా మాత్రం ఎక్స్ట్రాడినరీగా ఉందండి. అసలు ఈ దుప్పట్టా తీయకపోతే మీకు దీని లుక్ అర్థం కాదు, నేను ఎందుకు అంత బాగుందన్నా అని. సింపుల్ పార్టీ వేర్. అండ్ ఎవరైనా ఇప్పుడు చిన్న చిన్న ఈవెంట్స్ ఉంటాయి కదా, వరలక్ష్మి వ్రతం అలాంటివి ఎవరైనా ఉన్నా కొంచెం మంది ముందు తీసుకుంటారు కాబట్టి ఈ కలర్ కాంబినేషన్ మాత్రం రేర్ అండి. ఓకేనా, బ్లూ కలర్ at 1295 రూపీస్. కోటా కాటన్లో ఒక డిఫరెంట్ కోటా కాటన్. సో డబుల్ షేడెడ్లో మనకి వీవింగ్ వచ్చిందనమాట, చాలా బాగుందండి. లాస్ట్ టైం వైట్ కూడా మస్తు సూపర్ హిట్ అయిపోయింది అందులోనే. బట్ ఇదంతా టోటల్ థ్రెడ్ వర్క్ వచ్చింది, టోటల్ థ్రెడ్ వర్క్ వచ్చింది. అంత మంచి బ్లాక్ అండ్ వైట్ డిజైన్తో వచ్చింది. ఈ కలర్ కాంబినేషన్స్లో వేరే ఫ్యాబ్రిక్లో తీసుకొచ్చాం మనం. ఇలా బ్లాక్ కలర్ వచ్చి చాలా హిట్ అయింది అప్పుడు, మల్చేందేరి అది వచ్చేసి మల్చేందేరి, ఇదంటే కోటా కాటన్. సో కాటన్ లైనింగ్ వచ్చింది, లోపల వైట్ కలర్ కదా. చాలా నాకు తెలియదండి ఇంతకుముందు, నేను వైట్ అంటే భయపడేదాన్ని. బట్ క్రీమ్ వైట్ కలర్ చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు ఆన్లైన్లో. సో ఎలా అంటే ఇలా పెట్టగానే సేల్ అయిపోయే అంతమంది ఫ్యాన్స్ ఉన్నారు అనమాట. సో లవ్లీ. అసలు నేను వైట్కి చాలా భయపడేదాన్ని, బట్ ఇప్పుడైతే చాలా ధైర్యంగా తీసుకొస్తున్నాను, అంత ఫాస్ట్గా మూవ్ అవుతున్నాయి అనమాట. సో వైట్ లవర్స్, వైట్ ఈజ్ ఆల్వేస్ సూపర్ ఎలిగెంట్ కాంబినేషన్ అండి. వైట్ కలర్ ఏది వేసుకున్నా లుక్ చాలా బాగుంటుంది, ఎవరు వేసుకున్నా బాగుంటుంది, ఏది వేసుకున్నా కూడా కాదు. ఎనీ కలర్ కాంబినేషన్ వాళ్ళకి, ఎనీ టెక్స్చర్ ఉన్న వాళ్ళకి, ఎలాంటి లుక్ ఉన్నా కూడా వైట్ అనేది ఆబ్వియస్లీ సూపర్ ప్రీమియం డ్రెస్ అనమాట. చూడండి దుప్పటా వేయంగానే మనకి ఒక లుక్ వచ్చింది చూడండి. ఈ వైబ్ ఇదంతా నీట్గా వర్క్ వచ్చి, కట్ వర్క్ వచ్చి చాలా బాగుంది కదా. వన్ సైడే కట్ వర్క్ వచ్చిందండి, బట్ ఇనఫ్. మనం డబుల్ ఫోల్డింగ్ వేసుకొని నేను వేసుకున్నట్టు వేసుకున్నా కూడా మీకు వర్క్ అనిపిస్తే సరిపోతుంది. at 1295 రూపీస్ కాటన్ లైనింగ్. సో కోటా కాటన్ లాస్ట్ టైం పెట్టాల్సిన పీస్ ఇందులో వచ్చేసింది. సో పీచ్ కలర్, లైట్ పీచ్ అండి, వెరీ లైట్ పీచ్. సో ఇది ఎల్ సైజులో పెట్టుకొని చూపిస్తా. కొంచెం పెద్ద సైజ్ తీసుకోండి, దీంట్లో మచ్ బెటర్. ఓకేనా, నేను సైజెస్ ఉన్నవి నేను చెప్తాను. అండ్ టోటల్గా మనకి బీడ్స్ వచ్చినాయి. ఈ బీడ్స్ ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి తెలుసా, చాలా వెయిట్గా ఉన్నాయి అండ్ ఆల్సో చాలా నీట్గా కలర్ఫుల్గా ఉన్నాయి అనమాట. లోపల కాటన్ లైనింగ్ వచ్చిందండి, హ్యాండ్స్కి చిన్న లేస్ ఇచ్చి వదిలేశారు. అండ్ దుప్పట్టా వచ్చేసి మంచి ఫుల్లీ వర్క్ దుప్పట్టా అనమాట. ఎనీ టైం మేడం బెటర్ టు టేక్ వన్ సైజ్ బిగ్గర్. ఎందుకంటే షార్ట్ అయిందనుకో మనం ఏం చేయలేము, అదే లాంగ్ అయిందనుకో అంటే కొంచెం లూజ్ అయిందనుకోండి ఒక స్టిచ్ వేసుకోవచ్చు. బట్ అదే టైట్ అయిపోయింది అనుకోండి మనం ఏం చేయలేము. అందుకే ఒక సైజ్ పెద్దది తీసుకోండి. అంటే నేను కూడా ఆన్లైన్లో నేను వర్క్ చేయకముందు, అంటే నేను కుర్తి స్టోర్ పెట్టకముందు వర్క్ చేసినప్పుడు అలా తీసుకున్నా. కొంచెం ఢిల్లీ నుంచి కొన్ని ప్రోడక్ట్స్ తీసుకున్నప్పుడు కొంచెం బిస్కెట్ అయినా అనమాట. దానికంటే బెటర్ మనం ఒక 1 ఇంచ్ పెద్దది తీసుకుంటే సఫర్ అవ్వం. ఓకేనా. సో M నుంచి XXL వరకు సైజెస్ నేను వేసుకుంటే L ఎగ్జాక్ట్లీ వచ్చిందండి. వెరీ ఫిట్టింగ్గా ఉంది, లూజ్ కాకుండా ఫిట్టింగ్గా ఉంది అంటే బెటర్ యూ టేక్. M నుంచి M to L మధ్యలో ఉంటాను నేను, నాట్ ఎగ్జాక్ట్లీ M or L, బిట్వీన్ ఉంటా. సో నేను వేసుకుంది ఇది L సైజు, ఇంత ఫ్యాబ్రిక్ ఉంది. బట్ నేను లూజ్ ఇష్టపడతాను, కొంతమంది టైట్ ఫిట్టింగ్ ఇష్టపడతారు కాబట్టి దే కెన్ గో ఫర్ M. అట్లా M to L, L to XXL ఇట్లా సైజెస్ ఉన్న వాళ్ళకి కొంచెం సఫరింగే. సో కోటా కాటన్లో అంబ్రెల్లా లాస్ట్ టైం బ్లాక్ రిలీజ్ చేసినాం, సూపర్ హిట్ చేసినారు బ్లాక్ అయితే. అండ్ అందులోనే మళ్ళీ ధైర్యంగా ఈ ఫ్యాబ్రిక్ తీసుకొచ్చా, బ్లూ కలర్ షేడెడ్ తీసుకొచ్చిన. టోటల్ మనకి ఇదంతా హ్యాండ్ పెయింట్ అనమాట, హ్యాండ్ డబుల్ షేడ్ పెయింట్స్ వచ్చినాయి. అండ్ దాని చుట్టూ మనకి
వర్క్ వచ్చింది, చిన్న చిన్న బూటీస్ వచ్చినాయి అండ్ టోటల్గా వర్క్ ఉంది అండ్ లోపల కాటన్ లైనింగ్ ఉందండి. ఏ లైన్ వస్తుంది అనమాట, అంబ్రెల్లా టైప్. ఎందుకంటే అంబ్రెల్లా ఎందుకు ప్రిఫర్ చేస్తారంటే పొట్ట ఉన్న వాళ్ళు ఇది వేసుకునేసరికి ఇలా బల్జీ కనిపిస్తుంది కదా, అలా అని ఎల్లు తీసుకోలేరు. ఇది అయింది అనుకోండి, ఇక్కడ రాకి ఇలా టైట్ ఫిట్టింగ్ వచ్చి కిందంతా లూజ్ వస్తుంది కాబట్టి ఫ్లేరింగ్ ఉంటుంది కాబట్టి ఇట్స్ ఆబ్వియస్లీ ఎ గ్రేట్ థింగ్. అండ్ దిస్ వన్ హ్యాండ్స్కి ఫుల్లీ పెయింటింగ్ వచ్చింది అనమాట. దీనికి ఏం వర్క్ రాలేదు, ఇక్కడ పైన వర్క్ వచ్చింది. కలర్ షేడ్ మాత్రం సూపర్గా ఉందండి. అండ్ దుప్పట్టా ప్లెయిన్ వచ్చింది, ప్లెయిన్ ఏం కాదు ప్రింట్ వచ్చింది, చాలా పెద్ద ఫ్లవర్స్ ఇచ్చారు. వావ్, లిటరలీ సూపర్ బ్యూటిఫుల్ డ్రెస్ అనమాట. ప్రైస్ వచ్చేసి 1495. బయట 1795 ఉందండి, నేను చూసా. ఇది బ్యూటిఫుల్, మళ్ళీ సేమ్ మాపిద్దామా? ఓకే, సో బ్యూటిఫుల్ జామ్దాని అండి. జామ్దానిలో షిమ్మర్ అనమాట, షిమ్మర్ టైప్లో వచ్చింది. సో ఇది బ్యూటిఫుల్ వర్క్, టోటల్గా బీడ్స్ వచ్చినాయి అనమాట. కోటా కాటన్లో బీడ్స్ ఎలా వచ్చాయో సేమ్ అలాగే బీడ్స్ వచ్చాయి. సో ఇది హ్యాండ్స్ వచ్చేసి ప్లెయిన్ ఉంది, బీడ్స్ వర్క్. దుప్పట్టా వచ్చేసి ఫుల్లీ వర్క్ అనమాట. ఇది 1399, బ్యూటిఫుల్ జామ్దాని డ్రెస్. కోటా కాటన్లో జామ్దాని ఇలా ఉంది, జామ్దాని అన్నారు. హే నేను ఆన్లైన్లో చూసిన కదా జామ్దాని అని చెప్పారు వాళ్ళు కూడా. సరే ఓకే, కోటా కాటన్ ఆర్ జామ్దాని ఏదో ఒకటి అండి, కానీ చాలా బాగుంది ఫ్యాబ్రిక్ మాత్రం. సో నేనైతే జామ్దాని అనుకుంటున్నాను, ఎందుకంటే అన్ని జామ్దానీస్లో ఇలా మోడల్స్ ఉన్నాయి కదా ఇలా. సో ఫుల్లీ పార్టీ వేర్ అండి అట్ 1399 రూపీస్. హ్యాండ్స్ వచ్చేసి ప్లెయిన్ ఉంది, ఇదంతా టోటల్గా బీడ్ వర్క్ వచ్చింది. లోపల మనకి కాటన్ లైనింగ్ ఉంది, మంచి కాటన్ లైనింగ్. అసలు దుప్పట్ట హైలైట్ ఆఫ్ ది ప్లేస్ అంటే ఇది. దుప్పట్ట మంచి లాంగ్ లెంత్ ఫుల్లీ డిజైన్, 2 సైడ్స్ బార్డర్ వచ్చింది అనమాట. ఓకే, ప్యాంట్ వచ్చేసి ఇలా కాటన్. సో ఇదైతే నాకైతే జామ్దాని ఇలా అని ఉంది, కోట అనుకంటే అలా. ఏందో ఒక్క నిమిషం ఏందిరా షూట్ మధ్యలో. సో మల్చందేరి అండి, మల్చందేరిలో యాష్ కలర్ అనమాట, సూపర్ బ్యూటిఫుల్ యాష్ కలర్. ఇది మొత్తం టోటల్గా బ్లాక్ వచ్చింది అండ్ లేస్ హ్యాండ్స్కి కూడా మంచిగా చిన్న లేస్ వచ్చింది. ఇది మంచి బ్రాండెడ్ స్ట్రీట్ అట. సో బ్లాక్ ఏ లైన్ టైప్ వచ్చిందండి, ఎగ్జాక్ట్లీ ఏ లైన్, ఫిష్ కట్ టైప్ అనుకోవచ్చు. ఏ లైన్ కూడా కాదు, ఫిష్ కట్ టైప్ వచ్చింది. సో బ్యాక్ సైడ్ ఇదంతా టోటల్గా వర్క్ వచ్చింది అండ్ చిన్న లేస్ యాడ్ చేశారు, కిందంతా మళ్ళీ థ్రెడ్ వర్క్తో డిజైన్ చేశారు. యాక్చువల్లీ కాంబినేషన్ వాజ్ సూపర్ అండి. అంటే వాళ్ళు డిజైన్ని హైలైట్ చేయడానికి ట్రై చేశారు. లేస్ తర్వాత ఇక్కడ థ్రెడ్ వర్క్, చాలా డిజైన్ హైలైట్ చేయడానికి ట్రై చేసిన డ్రెస్ అనమాట. దెన్ మోడర్న్ దే ప్రిఫర్ ఎవ్రీ డీటెయిలింగ్ అనమాట. డీటెయిలింగ్ మీద కాన్సన్ట్రేట్ చేసిన డ్రెస్ ఇది. అవి చాలా రేర్గా ఉంటాయండి పీసెస్ అవన్నీ. ఇదంతా ప్లెయిన్ వచ్చింది, లోపల కాటన్ లైనింగ్ ఉంది. ఇలాంటి పీసెస్ చాలా తక్కువ రేర్గా వస్తాయి అనమాట. దాట్ వాస్ వెరీ బ్యూటిఫుల్. అంటే మామూలుగా డ్రెస్ కుట్టిన స్టిచ్చింగ్ అయిపోయిందా కాకుండా వెరీ డీటెయిలింగ్ అంటే చేశారు అంటే ఇట్స్ అ వెరీ బ్రాండెడ్ అనమాట, బ్రాండెడ్. అండ్ మంచి మల్చందేరి, సాఫ్ట్ మల్చందేరి, కాటన్ మిక్స్ ఉంది ఇందులో. కాటన్ మిక్స్ ఉన్న మల్చందేరి మిక్సెస్ వస్తాయి కదండి, సేమ్ అంతే. చాలా బాగుంది. ప్యాంట్ కొంచెం థిక్గా ఉంది ఫ్యాబ్రిక్, ఒక్కసారి చూసుకోండి. కలర్ కాంబినేషన్ కొంచెం థిక్గా అనిపించింది నాకు ప్యాంట్కి. దుప్పట్టా వచ్చేసి మంచి లాంగ్ లెంత్ వచ్చింది, టోటల్గా బ్లాక్ లెస్తో డిజైన్ చేశారనమాట. కాటన్ లైనింగ్ అండి, కాటన్ లైనింగ్ ఉంది. ఏదైనా మనం ఈజీగా తీసుకోవచ్చు అట్ 1450 రూపీస్. బ్యూటిఫుల్ డ్రెస్ అట్ 1450 రూపీస్. అండ్ ఇది ఈ డిజైన్ హైలైట్ చేయాలి. వాళ్ళ వర్క్ని మనం అప్రిషియేట్ చేయాలి. లేదు అంటే దే ఫీల్ లో కదా, అంటే అంత చిన్న చిన్న డీటెయిలింగ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. అంటే డిజైనర్ డ్రెస్ అంటే మనం ఎంత డీటెయిలింగ్ చూస్తామో ఇది కూడా అంతే అండి. ఎవరు రేంజ్ బట్టి వాళ్ళు వేసుకుంటాం కదా. సో కొంతమందికి 700 రేంజ్, కొంతమంది 1500 రేంజ్ అలా. సో ఇది బ్యూటిఫుల్ క్రీమ్ కలర్ పైన బ్లాక్ అది వర్క్ వచ్చింది అన్నమాట. టోటల్గా బ్లాక్ వచ్చింది, చాలా బాగుందండి. చెప్పా కదా డీటెయిలింగ్ మీద చాలా కాన్సన్ట్రేట్ చేసిన డ్రెస్ అనమాట. ఈ వర్క్ ఇది థ్రెడ్ వర్క్ కూడా అటు ఇటు కాకుండా చాలా నీట్గా దాంట్లో మళ్ళీ లేస్ వచ్చినాయి అనమాట. చిన్న చిన్న బ్లాక్ లేస్ వచ్చి షిమ్మర్ లాగా కనిపిస్తుంది. ఫుల్లీ పార్టీ వేర్ అండి, వెరీ ఎగ్జాక్ట్లీ ఫుల్లీ పార్టీ వేర్. హ్యాండ్స్కి ఇలా బ్లాక్ ఇచ్చారు, వైట్ అండ్ బ్లాక్ ఆల్రెడీ నోస్. అండ్ మెరూన్ అండ్ బ్లాక్ ఎంత సూపర్ హిట్, వైట్ అండ్ బ్లాక్ కూడా అంతే కాంబినేషన్. ఇలా మనకి కాలర్ నెక్ వచ్చింది, లోపల కాటన్ లైనింగ్ ఉంది అట్ 1450 రూపీస్. యాక్చువల్లీ బ్రాండ్ చాలా బాగుంది, లిటరలీ స్ట్రీట్ అంట. స్ట్రీట్ ఏదైనా స్ట్రీట్లో మీకు ఫ్యాబ్రిక్ దొరికితే కంపల్సరీ తీసేసుకోండి, ఎందుకంటే దే కాన్సన్ట్రేటెడ్ వెరీ క్లియర్లీ ఇన్ ఎవ్రీథింగ్. సో దుప్పటాస్ కావచ్చు, కాంబినేషన్ కావచ్చు, ఏదైనా చాలా బాగుంది. ఐ కెన్ సీ దట్. ఇక్కడ ఉన్న వాళ్ళకైతే అది కనిపిస్తుంది. మీరు ఏమైనా
ఏదైనా డౌట్ ఉంటే ఒకసారి నాకు కాంటాక్ట్ అవ్వండి, ఓకేనా. అట్ 1450 రూపీస్, బ్యూటిఫుల్ 50 రూపీస్ షిప్పింగ్. M నుంచి XXL వరకు సైజెస్ ఉన్నాయి. అండ్ బ్యూటిఫుల్ చాక్లెట్ కలర్, చాక్లెట్ బ్రౌన్ అనుకోండి, డైరీ మిల్క్ అంటాం కదా, డైరీ మిల్క్ లాంటి కలర్ కానీ డైరీ మిల్క్ కాదు, నషం కలర్ అంటాం చూడండి, ఎగ్జాక్ట్లీ నషం కలర్. మన నానమ్మలు అమ్మమ్మల దగ్గర ఉంటాయి చూడండి, సేమ్ అదే. సో ఇది వచ్చేసి వీనెక్, చిన్న 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 బీడ్స్ వచ్చినాయండి, ఇలా చిన్న టాజిల్స్ వచ్చినాయి. అండ్ టోటల్గా మనకి ఇట్లా క్రీపర్ వర్క్ వచ్చింది, 2-3 ఫ్లవర్స్ ఇచ్చారు రస్ట్లో, అంటే కాంట్రాస్ట్, అంటే కొంచెం ఎలిగెంట్గా కనిపించడానికి రస్ట్ ఇచ్చారు అనమాట. సో చాలా బాగుంది. ఏ లైన్ వచ్చింది, కింద కూడా మనకి ఇలా టాజిల్స్ వచ్చాయి, టోటల్గా టాజిల్స్ వచ్చాయి. వర్క్ మాత్రం చాలా నీట్గా ఉందండి. అంటే ఇది బ్రాండెడ్ కిందకి వచ్చే డ్రెస్ అనమాట. సో ఇలా హ్యాండ్స్కి ఇలా ఉంది. 1595 అండి కాస్ట్ వచ్చేసి. అండ్ దుప్పట్టా కూడా మల్ కాటన్, సూపర్ సాఫ్ట్ మల్ కాటన్ అనమాట, లాంగ్ లెంత్ దుప్పట్టా. ఇలా నేను వేస్తే ఇలాగే వేస్తాను, అందుకోసం నేను ఎప్పుడు ఇలాగే చూపిస్తాను. వీనెక్ వచ్చింది, చిన్న టాజల్స్ ఇచ్చారు. ఇలా బ్యూటిఫుల్ ఓవరాల్ డ్రెస్సెస్, బ్యూటిఫుల్, లైక్ నేను వేసుకుంటే ఎలా ఉంది. సో ఏ లైన్ వచ్చింది కింద, ఫిష్ కట్ ఏం కాదు, ఏ లైన్ టైప్ వచ్చింది, ఎగ్జాక్ట్లీ ఏ లైన్ టైప్ వచ్చింది. సో అట్ 1595 రూపీస్. మల్ కాటన్, ప్యాంట్ కూడా చాలా సాఫ్ట్గా ఉందండి. అండ్ దాంట్లో ఎల్లు లేదనుకుంటా, XL లేదండి. ఆ రష్ దాంట్లో ఆల్రెడీ ఒక మేడం వీడియో కాల్లో సోల్డ్ అవుట్ అది తీసేసుకున్నారు. XL లేదు, మిగతా M నుంచి XXL వరకు ఉన్నాయి. సో ఇంకోటి బ్యూటిఫుల్ ఆరెంజ్ కలర్ వీనెక్, చిన్న ప్లీట్స్ ఇచ్చారు, ఇక్కడ డిజైన్ చిన్న చిన్న ప్లీట్స్ ఇచ్చారు. ఇదంతా ఓవరాల్ బూటీస్ వచ్చిందండి. కొంతమంది అలా కూడా ఇష్టపడతారు కదా, అలాంటి వాళ్ళ కోసం. ఇప్పుడు ప్లెయినే కాకుండా కొంతమంది బూటీస్ ఇష్టపడతారు. అండ్ ఆల్సో కింద లేస్ వర్క్ వచ్చింది, చిన్న లేస్ వర్క్ ఇచ్చారు. అండ్ లోపల మనకి కాటన్ లైనింగ్ ఉందండి, బ్యూటిఫుల్ కాటన్ లైనింగ్ వచ్చింది. ఏ లైన్ అండి, ఇది కూడా ఏ లైన్ వచ్చింది, కట్ కాకుండా. హ్యాండ్స్కి ఇలా చిన్న ఇది ఇచ్చారు. అండ్ ఇది కూడా చెప్పొచ్చు అండి, ఫ్యాబ్రిక్ని బట్టి చెప్పొచ్చు, అండ్ ఆల్సో డిజైన్ని బట్టి చెప్పొచ్చు. వాళ్ళు డీటెయిల్గా ఇలా ఇచ్చారు కదా. సో కొంతమంది రష్గా వెళ్తారు, కానీ కాకుండా కొన్ని బ్రాండ్స్ ఏంటంటే చాలా నీట్గా కాన్సన్ట్రేట్ చేసి స్టిచ్ చేసే బ్రాండ్స్ అనమాట. నేను తీసుకుంది XL. నెక్ కూడా ఇలా మీరు చూడొచ్చు, నెక్ కూడా డీప్ కాకుండా, వి అనేసరికి డీప్ వస్తుంది కదా, డీప్ కాకుండా ఇక్కడ మనకి ఏ టైప్ ఇచ్చారు, చాలా బాగుంది. ఈ ప్యాచ్ చేసుకుంటే, అంటే నార్మల్ డ్రెస్సెస్ మన వీ నెక్ మీకు డీప్ అయినా కూడా కొంతమంది అలా పడేయకుండా, వేస్ట్ చేయకుండా మీరు చిన్న ప్యాచ్ చేయించుకున్నారు అనుకోండి, అది కూడా ఒక డిజైన్ అయిపోయింది ఇప్పుడు. సో అందరూ అంటే మన సైడ్ కొంచెం డీప్ వేయర్ కాబట్టి అలా. అట్ కాటన్ లైనింగ్ ఉంది, అట్ 1395 రూపీస్. కాటన్ అండి, మల్ కాటన్. సో పాయింట్ వచ్చేసి దుప్పట్టా కూడా మంచి మల్ కాటన్ దుప్పట్టా, 1395 రూపీస్. ఓకే, మల్చేందేరీలో బ్యూటిఫుల్ పింక్ కలర్ కాంబినేషన్ అండి, స్ట్రైట్ కట్లో వచ్చింది మల్చేందేరీ. అండ్ ఆల్సో ఇలా టోటల్గా వర్క్ వచ్చింది, టోటల్గా నెక్ వర్క్ వచ్చింది వీ సైడ్. అండ్ ఆల్సో కింద కూడా మనకి ఇలా టోటల్ ఫుల్ హెవీ వర్క్ ఇచ్చారు అనమాట. అండ్ ప్లెయిన్గా వదిలేకుండా చిన్న చిన్న బూటీస్ ఇచ్చారు, చాలా బాగుంది. అండ్ లోపల కాటన్ లైనింగ్ వచ్చింది. కాటన్ లైనింగ్ వచ్చిన ఏ ఫ్యాబ్రిక్ని వదిలేయకండి, ఎందుకంటే ఎనీ క్లైమేటిక్ కండిషన్స్కి అది వెరీ సూటబుల్. సో సాటన్ కూడా కొన్ని మధ్య ఏంటంటే సాటన్ రఫ్గా కాకుండా సాఫ్ట్గా వస్తుంది, అమెరికన్ సాటన్ అని చెప్పేసి, అమెరికన్ క్రేప్ అని చెప్పేసి చాలా సాఫ్ట్గా ఉంటుంది. అది నేను ఒక డ్రెస్ తీసుకున్నా, నేను చూపిస్తాను డ్రెస్ కూడా, కావాలంటే షార్ట్స్లో చూడండి, చాలా బాగుంటుంది. ఆ ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంటుంది, పర్వాలేదు, అది వర్తబుల్. ఎందుకంటే నేను నిన్న కూడా వేసుకున్న డ్రెస్ని, చాలా బాగుంది. అంటే ఎండకి గుచ్చుకోవడం, మండడం అలా ఏం లేదు, అది చాలా బాగుంది. అండ్ కాటన్ ఉంటే మాత్రం ఆబ్వియస్లీ ఎనీ క్లైమేటిక్ కండిషన్స్కి చాలా బాగుంటుంది, అండ్ రఫ్ అండ్ టఫ్ వాడచ్చు. అండ్ హ్యాండ్స్కి ఇలా ఫుల్లీ డిజైన్ వచ్చింది, మల్చేందేరీలో హ్యాండ్స్కి ఫుల్లీ డిజైన్ విత్ కాటన్ లైనింగ్ అండ్ ఫుల్లీ వర్క్ అట్ 1350 రూపీస్. సో ఇది సేమ్ మల్చేందేరీ పింక్, ఫుల్లీ ఎలాస్టిక్ వచ్చింది. దుప్పట్టా కూడా ఫుల్లీ వర్క్ వచ్చింది, చిన్న 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 వర్క్ ఇచ్చినారు, మంచి లాంగ్ లెంత్ దుప్పట్టా వచ్చింది. పింక్ కలర్ కదండి, ఆబ్వియస్లీ ఎనీ స్కిన్కి సెట్ అయిపోతుంది. ఫుల్లీ పార్టీ వేర్ అండ్ ఆఫీస్ కూడా ఆఫీషియల్గా చాలా బాగుంటుంది, చాలా నీట్గా క్లాసీగా ఉంటుంది. ఎనీబడీ కెన్ వేర్ దిస్ డ్రెస్. కొన్ని కలర్స్ మనకు సెట్ అవ్వవు అనిపిస్తుంది, కానీ పింక్, క్రీమ్ ఇలాంటివి కొన్ని ఎన్ని కలర్ కండిషన్స్ వాళ్ళకి చాలా బాగా సెట్ అవుతాయి. అండ్ కొన్ని కలర్స్ ఏంటో మరి వేసుకుంటే చాలా బాగా సెట్ అయిపోతాయి. అది బ్యూటిఫుల్ ఏ లైన్లో సెమీ అనమాట, ఫుల్లీ కాకుండా, ఫుల్ లెంత్ కాకుండా సెమీ. అండ్ నెక్ పార్ట్ చూడండి ఎంత బాగుందో, యూ కెన్ సీ. ఇది 1395 లాస్ట్ వీడియోలో ఉంది. సో టోటల్గా పర్ల్ వర్క్ అండ్ కొంచెం నెక్ డీప్గా అనిపించింది నాకు, మరి మీకు ఎలా ఉందో నాకు తెలియదు. ఎల్ సైజు అండ్ టోటల్గా పర్ల్ థ్రెడ్ వర్క్, నీట్గా పర్ల్ వర్క్ థ్రెడ్ వర్క్ వచ్చింది. అండ్ కింద కూడా యూ కెన్ సీ
మనకి ఇలా సాటన్ తోటి అడ్జస్ట్ చేసి ఇచ్చారనమాట. అంటే ఫ్యాబ్రిక్ లేవకుండా నీట్గా ఫాల్ అని ఉండేలాగా మనకి కొంచెం వెయిట్ పర్ల్ మనం శారీకి పీకో ఫాల్ చేసాం చూడండి, ఫాల్స్ వేసినప్పుడు ఎలా ఉంటుంది సేమ్ అలా ఉండడానికి వాళ్ళు అలా ఇచ్చారు. ఇదే అండి నేను చెప్పిన సాఫ్ట్ సాటన్ అన్నాం కదా, అమెరికన్ క్రేప్ అంటారంట దీన్ని. సో అది చాలా ఫ్యాబ్రిక్ చాలా సాఫ్ట్గా ఉంది. ఇది కూడా ఎన్ని క్లైమేటిక్ కండిషన్స్లో వేసుకునేలాగానే ఉంది, బ్రీదబుల్ ఉందండి, చాలా మంటగా ఏం లేదు, చాలా బాగుంది. హ్యాండ్స్కి వచ్చేసి సేమ్ వర్క్, ఒక్కసారి దగ్గర ఇలా థ్రెడ్ వర్క్ అండ్ పర్ల్ వర్క్, హ్యాండ్స్కి కూడా అంతే. సో సెమీ అండి, లాంగ్ లెంత్ ఉండదు, నేను ఎగ్జాక్ట్లీ చూపిస్తున్నా. నేను వేసుకుంటే నా నీ లెంత్ వరకు వచ్చింది, నా నీ లెంత్ సైజ్ వచ్చింది అనమాట. చాలా బాగుంది. దుప్పట్టా కూడా చాలా బాగుంది, దుప్పట్టా సెట్స్ వర్క్ ఉంది. కలర్ కాంబినేషన్ మాత్రం అదిరిపోయిందండి. ఇంతకుముందు మనం క్రీమ్ అండ్ బ్లాక్ చూసినాం కదా, సో క్రీమ్ అండ్ బ్లాకే ఉందా, మేము బ్లాక్ వేసుకోమనుకున్న వాళ్ళకి క్రీమ్ అండ్ వైట్ కాంబినేషన్ విల్ సూటబుల్ వెరీ వెరీ పర్ఫెక్ట్లీ. అండ్ ప్యాంట్ వచ్చేసి మల్చిందేరి మళ్ళీ. సో ఇది మల్చిందేరి ఫ్యాబ్రిక్ విత్ కాటన్ సాటన్ లైనింగ్ వచ్చింది. వన్ మోర్ బ్యూటిఫుల్ కలర్ పింక్. సో మల్ కాటన్లో పింక్ కలర్ అండి, లైట్ పింక్ పీచ్ షేడ్ ఉంది, ఎగ్జాక్ట్లీ పింక్ కూడా లేదు, పింక్ అండ్ పీచ్ షేడ్. టోటల్గా ఓవరాల్ బూటీస్ వచ్చినాయి అండ్ ఇది థ్రెడ్ వర్క్కి టోటల్ డిజైన్ వచ్చింది. ఇది ఆల్రెడీ మనం ఒక కలర్ రిలీజ్ చేసినట్టున్నాం, ఐ డోంట్ నో, బట్ అంబ్రెల్లా టైప్ కనిపిస్తుంది. ఏ లైన్ కాదు, అంబ్రెల్లా టైప్. చిన్న చిన్న కుచ్చులు ఇచ్చారు మనకి ఇక్కడ, ఫ్రంట్ కుచ్చులు ఇచ్చారు, కుచ్చులకు తగ్గట్టు ఇది ఉంది. అండ్ ఇది కూడా ఫుల్ లెంత్ కాదండి, కొంతమంది షార్ట్ ఉన్న వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. నేను పెట్టుకొని చూపిస్తాను. నా నెయిల్ లెంత్ వరకు వచ్చిందండి, నాట్ షార్ట్ నాట్ హైట్, సెమీ ఉందన్నమాట. సెమీ అంటే మనకి గేర కనిపించేలాగా ఉండే డ్రెస్ అనమాట. కొంతమంది వెరీ లాంగ్ వేస్తారు, కొంతమందికి వెరీ షార్ట్ అని వచ్చితే ఆ షార్ట్ ఉన్న వాళ్ళకి ఎనీ కలర్ కాంబినేషన్ వాళ్ళకి సెట్ అవుతుంది. అండ్ ప్యాంట్ కూడా సెమీ ప్లాజో టైప్ ఇచ్చారు కాబట్టి సో లుక్ డిఫరెంట్గా ఉంటుంది. ఎక్స్పెక్టేషన్స్ ఏంటంటే లుక్ కొంచెం వెరైటీగా ఉండడానికి డిజైన్ చేసిన డ్రెస్ ఇది. సో ఫుల్లీ పార్టీ వేర్ అండ్ ఆల్సో మంచి ఆఫీస్ గోయింగ్ కూడా వేసుకోవచ్చు. కాటన్ లైనింగ్ ఉంది కదండి, ఎలా అయినా వేసుకోవచ్చు. ఇది సెమీ మల్చందేరి విత్ కాటన్ మిక్స్ ఉంది దీంట్లో. ఫుల్లీ మల్చందేరి అని చెప్పను, ఎందుకంటే కొంచెం కాటన్ తెలుస్తుంది, ఫ్యాబ్రిక్ సాఫ్ట్నెస్ తెలుస్తుంది. మల్చందేరి ఏంటంటే కొంచెం రఫ్గా ఉంటుంది, బట్ ఇది అలా లేదు. నేను చెప్పా కదా ఇందాక ప్యాంట్కి ఒకదానికి అలా మిక్స్ వస్తాయి కదండి, సేమ్ మిక్స్ అంతే. ప్రైస్ వచ్చేసి 1395 రూపీస్. బ్యూటిఫుల్ కాటన్ కాంబినేషన్ మాత్రం సూపర్గా ఉందండి. అండ్ అందులోనే ఇంకొక బ్యూటిఫుల్ కలర్. సో నేనేం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయను, సింపుల్ కలర్ కాంబినేషన్ క్రీమ్ విత్ వైట్, ఇట్స్ బ్లూ అండ్ పింక్ కలర్ కాంబినేషన్. ఈ ఫ్లవర్స్ మాత్రం హైలైట్ చేశారండి, చాలా బాగా హైలైట్ చేశారు. అండ్ లెంత్ ఆఫ్ ద గేర ఇంత వచ్చింది. అండ్ ఫుల్లీ లెంత్ కాదండి, నేను ముందే చెప్తున్నా, కావాలంటే నేను షార్ట్స్లో పెడతా చూడండి ఎంత లెంత్ వచ్చిందో నేను చూపిస్తాను ఎగ్జాక్ట్గా. ఇది దుప్పట్టా వచ్చేసి మల్చందేరి వచ్చింది, ఇది మాత్రం మిక్స్ వచ్చింది, ఎందుకంటే డిఫరెన్స్ తెలుస్తుంది చూడండి. ఇది ఫోల్డింగ్కి చాలా డిఫరెన్స్ తెలుస్తుంది, అందుకే చెప్తున్నా. ఇది కొంచెం కాటన్ ఉంది, కాటన్ మిక్స్ మల్చందేరి, ఇది ఫుల్లీ మల్చందేరి దుప్పట్టా. ఓకే, ఇది టోటల్గా మనకి కట్ వర్క్ వచ్చింది. మేడం చిన్న కట్ వర్క్స్ పోతాయి చూడండి, అంటే చూపిస్తున్నా. కట్ వర్క్ అంటే మనమేం మ్యానుఫ్యాక్చరింగ్స్ కాదు, ప్రతిదీ డీటెయిలింగ్గా తీసుకోలేము కూడా. అంటే ఎందుకు చెప్తున్నా అంటే లాస్ట్ టైం ఇక్కడ ఏదో రెండు వాటికి కట్ వర్క్ లేదండి, జస్ట్ 2 వాటికి కట్ వర్క్ లేదని ఆమె రిటర్న్ చేస్తా అన్నారు. అదే అసలు అన్కన్సిడరబుల్, ఎందుకంటే హోల్ ఉన్నా డ్యామేజ్ ఉన్నా మనం ఏమైనా కన్సిడర్ చేయొచ్చు. ఆ కట్ వర్క్ లేదని ఆవిడ నాకు రివ్యూ కూడా పెట్టారు. మా ఫ్రెండ్ ఒక ఆవిడ తీసుకున్నారు, కట్ వర్క్ రాలేదు, దుప్పటాకి ఎక్స్చేంజ్ లేదన్న. మేడం దుప్పట అంత డీటెయిలింగ్ ఎవరు చూడరు మేడం, ఐఎమ్ సో సారీ ఇఫ్ యూ సీ, బట్ అలాంటప్పుడు మీరు బెటర్ టు గో ఆఫ్లైన్ అండ్ బై, ఆన్లైన్లో బై చేయొద్దు. 1395, ఎందుకంటే చిన్న మిస్టేక్స్ అవుతాయి. మరీ పెద్ద మిస్టేక్ ఉందనుకోండి, వీ కన్సిడర్ ఇట్ యాజ్ అన్ డ్యామేజ్ ఆర్ సంథింగ్ ఎల్స్. నేను మొన్న చేసిన వీడియోలో ఒక చిన్న మిస్ప్లేస్ అయింది, అది టాప్కి ట్యాగ్ లేదు, XXL వచ్చింది, ప్యాంట్కి ట్యాగ్ ఉంది. సో నేనేం చేసా, కవర్లకి వెళ్ళి తీసాను కదా, సో ప్యాంట్కి ట్యాగ్ ఉంది కాబట్టి అది XXL ఉంటుంది అని చెప్పేసి నేను ఆవిడకి పంపించిన తర్వాత అది XL అంట. పాపం ఆవిడ బాధ చూడాలి. ఇట్స్ వర్త్. నేనే అన్నా మేడం షిప్పింగ్ ఛార్జెస్ నేనే పెట్టుకుంటా, అండ్ వస్తే ఫ్యాబ్రిక్ నాకు పంపించండి, నచ్చితే ఇది తీసుకుంటా, లేదు అంటే చూద్దాం, మీరు ఎవరికైనా సేల్ చేస్తా అంటే ఆఫర్ ఇస్తా అని చెప్పా. అదనమాట, అలా జరుగుతూ ఉంటాయి. చిన్నవి ఓకే, బట్ అలా చిన్న డ్యామేజెస్కి కన్సిడర్ చేయకండి. అండ్ ఇది వీనెక్ టోటల్గా పెయింట్ బ్రష్ అనమాట. సో ఇది లెనిన్. ఇప్పుడు అంటే రాబోయే దసరాకి యూ కెన్ ఎక్స్పెక్ట్ లెనిన్లో లాట్ ఆఫ్ డిజైన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఎందుకంటే మల్చందిరి అయిపోయింది, మల్ కాటన్ అయిపోయింది, అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు వచ్చేది ఇది అనుకోవచ్చు. సో దీనిపైన మీరు చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవచ్చు, ఎందుకంటే ఇది డిజైన్ ఒక 4 or 5 కలర్స్లో రిలీజ్ చేశారు, ఇంకా చాలా కలర్స్ రిలీజ్ చేస్తారు అనమాట. దీంట్లోనే అంబ్రెల్లా చేస్తారు, ఇంకా చాలా వస్తాయి. సో ఇది డిజిటల్ ప్రింట్ లెనిన్, సాటన్ లైనింగ్ వచ్చింది, అండ్ టోటల్గా వర్క్ వచ్చింది. చిన్న బీడ్స్ వచ్చాయి చూడండి, టోటల్గా ప్యారెట్స్కి ఇవంతా బీడ్స్ వచ్చాయి, అండ్ ఆల్సో ఇక్కడ కూడా. సో ఇదంతా టోటల్ డిజిటల్ ప్రింట్,
ఫ్యాబ్రిక్ మాత్రం చాలా బాగుందండి, డిజైన్ మాత్రం ఎక్స్ట్రాడినరీగా ఉంది. సో బ్యాక్ సైడ్ కూడా మీకు ఇలా డిజైన్ వచ్చింది, హ్యాండ్స్కి కూడా డిజైన్ వచ్చింది అనమాట. సో ఫ్రంట్ సైడ్ మాత్రం వర్క్ ఉంది. ఈ ప్యారెట్ ఉంది చూడండి, సూపర్ కలర్ఫుల్ ప్యారెట్ అనమాట. సో ప్రైస్ వచ్చేసి 1295 రూపీస్. దుప్పట్టా వచ్చేసి లాంగ్ లెంత్ దుప్పట్టా ఇలా బ్యూటిఫుల్ ఉందండి. పీచ్ కలర్, సో పింక్ కలర్ అండి. ఓకే, సో ఇది టోటల్గా హెవీ వర్క్, థ్రెడ్ మల్చందేరి అండి. ఫ్యాబ్రిక్ వచ్చేసి మల్చందేరి, టోటల్గా హెవీ వర్క్, ఫుల్లీ పార్టీవేర్, ఎగ్జాక్ట్లీ ఫుల్లీ పార్టీవేర్. ఎవరైనా సింపుల్ కలర్ కాంబినేషన్స్ ఇష్టపడే వాళ్ళకి ఈ పింక్ ఓన్లీ నెక్ పార్ట్లో డిజైన్ వచ్చేసి టోటల్గా ప్లెయిన్ వచ్చింది. లోపల మనకి సాటిన్ లైనింగ్ వచ్చింది. అండ్ హ్యాండ్స్కి ప్లెయినే ఉందండి, హ్యాండ్స్కి ప్లెయినే ఉంది. బ్యాక్ సైడ్ కూడా మొత్తం ప్లెయిన్ వచ్చింది. ఫ్రంట్ సైడ్లో ఓన్లీ ప్లీట్స్ ఇచ్చారు. దుప్పట్టా వాస్ హైలైట్, సేమ్ ఇది మల్చందేరి ఫ్యాబ్రిక్. ప్యాంట్ ఇది, దుప్పట్టా వచ్చేసి 4 సైడ్స్ లేస్ వచ్చింది. లాంగ్ లెంత్ దుప్పట్టా మల్చందేరిలో ప్లెయిన్. ద హైలైట్ ఆఫ్ ద పార్ట్ ఏదంటే దుప్పట్టాకున్న లేస్ అండ్ నెక్ పార్ట్ అనమాట ఇలా. ఓకే, థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే, బై బాయ్.